జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. సార్, ఇప్పుడు మీ ఇదిలో పాపులర్ ఇదేమిటంటే మీ వాగ్ధాటి, మీ వాక్చాతుర్యం, మీ హావభావాలు, ఇవి చాలా ప్రతిపక్షాల వాళ్ళు కూడా ఇష్టపడేటువంటిది. అసలు పొలిటీషియన్కి కావాల్సినటువంటి ఫస్ట్ క్వాలిఫికేషన్ అండ్ క్వాలిటీ కూడా ఏంటంటే ఆరేటరీ. వన్ మస్ట్ నో హౌ టు పుట్ అక్రాస్ ద థింగ్స్ అనేటువంటి విషయంలో ఏ విషయాన్ని మాట్లాడినా ఒక స్పష్టత, సూటిగా మాట్లాడటం. అది తిట్టడమే కావచ్చు, విమర్శే కావచ్చు, సద్విమర్శే కావచ్చు, ప్రతివిమర్శే కావచ్చు, చెప్పదలుచుకున్న కొండబద్దలు కొట్టినట్టుగా సూటిగా మాట్లాడగలగటం అనేటువంటిది. ఇది మీకు స్టూడెంట్ లైఫ్ నుంచి వచ్చిందండి? ఎస్, ఫ్రమ్ ది బిగినింగ్. వెరీ బిగినింగ్. నేను ఐ థింక్ 72 వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ 9th క్లాస్ అవనగడ్డలో. అప్పుడు 72లో మీకు బాగా గుర్తుంది జయాంధ్ర మూమెంట్. జయాంధ్ర రిజిస్ట్రేషన్ అప్పుడు నేను లీడర్ని, స్టూడెంట్ లీడర్ని. 12 అప్పుడు నేను పెద్ద ఉపన్యాసకుని అవనగడ్డలో, మా అమ్మమ్మ గారి ఊర్లో నేను పెద్ద ఉపన్యాసకుని. నేనే కాదు, ఇప్పుడు మీరు కనకమేళ రవీంద్ర కుమార్ ఉన్నాడు, టీడీపీలో ఈజ్ ఏ పార్లమెంట్ మెంబర్ నౌ. మేమిద్దరం, అతను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, నేను 9th క్లాసు. మేమిద్దరము వెళితే లవకుశుల్లాగా బ్రహ్మాండంగా మాట్లాడతారు వీళ్ళు అనేటువంటి మాట వచ్చేది. ఆ రోజునే నేను డయాస్ ఎక్కి జయాంధ్ర రిజిస్ట్రేషన్లో, అప్పుడు మండలి వెంకటకృష్ణారావు గారు, పివి నరసింహారావు, వీళ్ళందరూ సమైక్యతావాదులు, మేమందరం ప్రత్యేకవాదులం. అప్పుడు నా ఫస్ట్ టైం నేను ఉపన్యాసాలు ప్రారంభించినటువంటి సందర్భం అది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఉపన్యాసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓకే, మీకు వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటో గుర్తుందా ఆరేటర్గా? స్కూల్లోనే బ్రహ్మాండంగా మాట్లాడతారు ఈ పిల్లలు. వీడేంటో ఇంత చిన్నవాడు అంత బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు, అంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు అని ఎగబడి కుర్రోళ్ళు వచ్చేవాళ్ళు చూడటానికి, పెద్దలు కూడా వచ్చేవాళ్ళు. ఎవరు పిల్లలు మాట్లాడుతున్నారంటే అవునగడ్డలో అంబటరాంబాబు మాట్లాడుతున్నారంట, పర్చూరు నాంచారే గారి మనవడు అని వచ్చేవాళ్ళు. అంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. అంటే మాకు తెలియకోకుండానే ఒక స్కిల్ నాలో ఉంది అనేది అప్పుడు నేను గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఆ పరిణామ క్రమాల తర్వాత మళ్ళీ నేను రేపల్లో చేయటం, మా ఫాదర్ ఎడ్యుకేట్ ఇన్ రేపల్లె రావడం, రేపల్లో జూనియర్ కాలేజీ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత జూనియర్ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత జూనియర్ కాలేజీలో ఐ కంటెస్టెడ్ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్. అప్పుడు ఎలక్షన్స్ ఉండేవి బాగా, అప్పుడు గెలవటం. అసలు ఎలక్షన్లో కంటెస్ట్ చేయటువంటి ఇక ప్రతి స్కూల్కి వెళ్ళి ప్రెసిడెంట్ ప్రతి క్లాస్కి వెళ్ళి తను ఓటు అడిగే పద్ధతులు అడగటం, ఉపన్యాసం చెప్పడం, ఆ ప్రెసిడెన్షియల్ డిబేట్స్, ఆ డిబేట్స్లో కొట్టి అవతల పారేసేవాడిని నేను జూనియర్ కాలేజీలో. ఆ తర్వాత అక్కడ నుంచి డిగ్రీ కాలేజీలో, ఆ తర్వాత ఎన్విపి లా కాలేజ్ విశాఖపట్నంలో 3 చోట్ల కంటెస్ట్ చేసి విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా గెలిచాను. కేవలం నేను వాగ్దాటితోనే గెలిచానని అనుకునేవారు. ఈ రోజున రాజకీయంగా ఈ స్థాయిలో ఉండటం కానీ దానికి కూడా కారణం ఆరేటరీ. పునాదులవే. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు కదా. రాజకీయ పెద్దగా ఎమ్మెల్యే కావాల్సినంత రాజకీయ నేపథ్యం లేదు. కానీ మా ఫాదర్ 10 సారి ఎమ్మెల్యే కావాలని అనుకునేవాళ్ళు, ఏవిఎస్ఆర్ ఆంజలి గారిని రేపు అనుకునేవాళ్ళు. అయ్యేది కాదు. పెద్ద ఆర్థికంగా పెద్ద స్తోమత కలిగినటువంటి కుటుంబం కూడా కాదు మాది. 89లో గెలిచారు, 94లో ఓడిపోయారు. ఐ లాస్ట్ మై ఎలక్షన్. ఈవెన్ 99 కూడా ఓడిపోయాను. ఆ తర్వాత కంటెస్ట్ చేయలేదు, నేను 2 times కంటెస్ట్ చేయలేదు. మళ్ళీ 2014లో కంటెస్ట్ చేశాను సత్యనపల్లిలో, మళ్ళీ రేపల్లో సత్యనపల్లి వచ్చాను, మళ్ళీ మొన్న గెలిచాను. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ ఏపీఐసి చైర్మన్ గా కూడా చేశారు, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో చేశారు. దానికి ఆ టైంలో వాట్ వాజ్ యువర్ పర్ఫార్మెన్స్? అది ఇట్స్ ఎ బిగ్ కార్పొరేషన్. ఇప్పుడు ఆ రోజున ఏపీఐసి అంటే హైదరాబాద్తో కలిసి ఉన్నటువంటి కార్పొరేషన్. సో అప్పుడు చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉమ్మడి రాష్ట్రంలో చేయడం జరిగింది. సో కార్పొరేషన్ అనేది గవర్నమెంట్లో ఒక అంతర్భాగం. సో నాకు 2 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశం ద్వారా ఏపీఐసి ద్వారా ఇండస్ట్రియల్ సెక్టర్కి కొంత మేలు చేయడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం అనేది జరిగింది. రాజశేఖర రెడ్డి గారితో మీ జర్నీ గురించి చెప్పండి. ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారితోనే కాదు, రాజశేఖర రెడ్డి కుటుంబంతో కూడా కలిపి చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారితో జర్నీ చేసిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత కుటుంబంతో ప్రయాణం చేసిన వాళ్ళు కూడా, ప్రయాణం కాకుండా డ్రాప్ అయిపోయిన వాళ్ళు. బట్ ఐఎమ్ ఓన్లీ ది లింక్. అంటే లోని అన్ను కరుణాకర్ రెడ్డి గారు కొంతమంది ఉన్నారు, కొంతమందిలో నేను ఒకడిని. రాజశేఖర రెడ్డి గారితో నడిచాను ఆయన జీవితంలో. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వారి కుటుంబం వైపు వచ్చాను. రాజశేఖర రెడ్డి గారి నేను లా చదువుతున్న రోజుల్లో దూరంగా చూసి పరిచయం ఉంటే చాలు అని భావించినటువంటి వ్యక్తిని. అలాంటి వ్యక్తిని శాసనసభకు వచ్చి ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉంటే ఆయన పరిచయం కోసం ఎగబడి వెళ్ళిన వాడిని. ఆయనతో ఒకసారి పరిచయం అయిన తర్వాత ఇక ఆయన్ని వదిలిపెట్టకోకుండానే నేను ఆయనతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని. దానికి కారణం రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం తప్ప నా గొప్పతనం కాదు. ఆయన మీద ప్రేమ నాకు.
ఆయన రెబల్ క్యాండిడేట్. ఆయన చాలా డేరింగ్గా మాట్లాడేవారు, డేరింగ్గా ఒక తగాదాకోరు ఫ్యాక్షనిస్ట్ లాగా అనుకునేవాళ్ళు కదా. అలాంటి వ్యక్తిని యంగ్స్టర్లో మేము లైక్ చేసాం. తర్వాత ఆయన దగ్గరగా చూస్తే ఆయన ఫ్యాక్షనిస్ట్ కాదు, ప్రేమతా మూర్తి అనేది మాకు అర్థమైంది. ఆయనతో పాటు కలిసి జర్నీ చేసాం. ఆటుపోట్లు ఆయన డిసిడెంట్గా ఉన్నాడు. మీరు గుర్తుండే ఉంటుంది, జనార్దన్ రెడ్డి, చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి ముగ్గురికి డిసిడెంట్ ఆయన. నేను కూడా ఆయనతో పాటు డిసిడెంట్, నేను నా జిల్లాలో ఒక్కనే. ఆ నెక్స్ట్ ఎలక్షన్ నేను ఓడిపోయాను, ఆ నెక్స్ట్ ఎలక్షన్ మళ్ళీ ఓడిపోయాను. బికాస్ ఆఫ్ దిస్ డిసెండెన్సీ అని కాదు, కొన్ని లోకల్ పరిస్థితులు, నాలో మెచ్యూరిటీ లేకపోవడం, దట్ కారణాలు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే సమయాన్ని నేను శాసనసభ్యుడిగా లేను, నేనే కాదన్నాను. నాకు వద్దు సార్, మీరు ముఖ్యమంత్రి అయితే చాలు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కావాలని మేము పడిన పాటలు, మేము పడిన కష్టాలు, ఆ మానసిక వ్యధ చూసిన తర్వాత రాజశేఖర్ ముఖ్యమంత్రి అయితే చాలా మనకేం అవసరం లేదనేటువంటి ఒక మైండ్ వచ్చిన తర్వాత, సార్ మీరు ముఖ్యమంత్రి అయితే చాలు, మీరు అయిన తర్వాత నాకు ఏదైనా ఒక కార్పొరేషన్ ఇవ్వండి అంటే ఆయన మాట ప్రకారమే రామచంద్రరావు గారు కానీ ఆయన కానీ మాట్లాడుకుని నాకు ఏపీఐసీ చైర్మన్ ఇచ్చారు. అది చాలా టాప్ పోస్ట్, దానికోసం చాలా మంది ప్రయత్నం చేశారు, కానీ నాకే టిక్ పెట్టి ఇచ్చారు. ఆ రోజు 2 years చేశాను, 2 years అయిపోయింది. మళ్ళీ ఏదో ఇస్తారనుకున్నాను, కుదరలేదు. అధిష్టానం వర్గం ఢిల్లీ వ్యవహారాలు అవి ఉంటాయి కదా, మళ్ళీ పోటీ చేస్తారా అని రామచంద్రరావు గారు అడిగాడు. నిజంగా టికెట్ ఇద్దామని అడిగారు, ఏమో నాకు తెలియదు, కానీ ఏమైనా రాంబాబు ఈసారి కూడా పోటీ చేస్తామని అడిగాడు. లేదు సార్, నేను మళ్ళీ కూడా పోటీ చేయను సార్, ఈసారి మరి పోటీ చేసి టఫ్గా ఉండేది ఎట్టుంది, చిరంజీవి పోటీ చేసి ఎట్టున్నాడు, చిరంజీవి పార్టీ కూడా వస్తుంది కదా సార్, సార్ టఫ్ ఏం టఫ్ కాదు లేవా, నువ్వు కావాలంటే చెప్పాను అన్నాడు. లేదు సార్ నేను పోటీ చేయను, మళ్ళీ గెలిస్తే కార్పొరేషన్ ఇవ్వండి అని అన్నాను. గెలిస్తే అంటున్నావు గెలవని అనుకుంటున్నావా అన్నాడు. ఏమో సార్ మరి చిరంజీవి థర్డ్ ఫోర్స్ వచ్చింది కదా, అయినా కూడా మనమే గెలుస్తున్నావా అని చెప్పాడు. గెలిచారు, తర్వాత మళ్ళీ కార్పొరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇందులో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఇంకా తర్వాత అంతా చూస్తూనే ఉన్నాం కదా సార్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎవరు ఆల్మోస్ట్ వాళ్ళు ప్రముఖులు ఎవరు ఆయన పట్టలేరు. సోనియా గాంధీ అంతటి వ్యక్తి ఓదార్పు యాత్ర వద్దు అని చెప్పి ఇది చేసినా సరే ఈయన ధిక్కరించి ఆయన రావటం జరిగింది. ఆ రోజున ఎవరు లేని సమయంలో ఈయన వెనకాల వెళ్ళాలి అనేటువంటి ఆలోచన తంది సింగిల్ ఫైటే. ఆ రోజున ఈయన తీసుకుంటున్న నిర్ణయం పట్ల మొత్తం రాష్ట్రం అంతా కూడాను చాలా ఇదైంది. ఏమిటి సోనియా గాంధీని కూడా ధిక్కరించి ఇతను వెళ్తున్నాడు అని చెప్పేసి ఆ ఇదిలో మీరు వెనకాల ఉన్నారు. ఆ రోజున మిమ్మల్ని కుక్క తోకపట్టి గోదావరి ఇదినట్లు అన్నటువంటి అపమానాలతో మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏ ధైర్యంతో మీరు ఆ జర్నీ చేశారండి? ఏ లక్షణాలు నచ్చి జగన్మోహన్ రెడ్డి గారిలో మీరు? సింపుల్ సార్, జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న లక్షణాలు నచ్చిమైతే కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పవాడని, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని నేనేం ఎక్స్పెక్ట్ చేయలే. కానీ సోనియా గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖర రెడ్డి గారి లాంటి మహానుభావుడు ప్రమాదవశాత్తు చనిపోతే రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఇంతగా ఎందుకు వేధించాలి అనేది నా పాయింట్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారా ఇవ్వవా, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. కుళ్ళు రాజకీయాలన్నీ ఆడారు. వివేకానంద రెడ్డి గారిని తీసుకొచ్చి పోటీ పెట్టారు, ఆ కుటుంబాన్ని చీల్చాలని ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రకు వెళ్తుంటే వదిలేయాలా, ఓదార్పు యాత్రకు వెళ్ళటానికి వీల్లేదని అడ్డంకులు సృష్టించారు. ఒక అపోజిషన్ ఏ విధంగా చెయ్యాలో ఆ విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే కాదండి, కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం పోసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్లో. అలా పునర్జీవం పోసినటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని మీరు వెంటాడుతున్నటువంటి పరిస్థితి చూసినప్పుడు నాకు ఎమోషనల్ అంతే. జగన్మోహన్ రెడ్డి గారిని కుటుంబాన్ని వేధిస్తున్నప్పుడు ఆ కుటుంబం వెంట ఉండాలి అనేది నా అంతరాత్మలో ఉన్నటువంటి మాట. అది దానిపై దూకేసి అంతే, సింపుల్. ఇవాళ ఇరిగేషన్ మంత్రిని అవుతారని దూకానండి, అదే కదా ఈయన సీఎం అవుతారని. కానీ నేను ఇంకోటి కూడా చెప్తున్నాను సార్ మీకు, నేను ఎప్పుడు ఏ రాజకీయం చేసినా క్యాలిక్యులేషన్ చేసి రాజకీయం చేసినవాడిని కాదు. రాజశేఖర రెడ్డి అమ్మటుంటే నాకు ఈ ఏపీ ఐఏసీ వస్తుందని, జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉంటే నాకు మంత్రిని అవుతానని, లేదా మరొక పార్టీకి వెళ్తే నాకు ఏదో వస్తుందని అలా అనుకున్నవాడిని కాదు. నాకు ఏది నచ్చితే అది చేస్తా అంతే. అది ఎంత ప్రాణాంతకమైనా చేస్తా, అది నా మనసుకు నచ్చాలి. నాకు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మనసుకు నచ్చింది. మా నాన్న కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కొద్ది కాలం. నేను అప్పుడు తెలుగుదేశానికి వ్యతిరేకం, తెలుగుదేశం పతనం అవ్వాలని కోరుకున్నాను. వంగవీటి మోహన్ రంగ హత్య తర్వాత ఉవ్వెత్తును లేచినటువంటి ఉద్యమంలో నేను ఒక భాగస్వాముని అయ్యాను. నా రేపల్లో 11 కేసులు నా మీద వంగవీటి మోహన్ రంగ మరణం తర్వాత పెట్టారు. నా వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపినటువంటి ఈ తెలుగుదేశం పతనం కావాలని కోరుకున్నాను.
పని చేశాను, నాకు అదృష్టవశాత్తు టికెట్ ఇచ్చారు, గెలిచాను. మళ్ళీ ఎక్కడ డీవియేషన్ లేదు నాకు. నన్ను అప్పుడప్పుడు ఈడు పుట్టింది కాంగ్రెస్ కదా, ఇప్పుడు వైసీపీలో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైసీపీ కాంగ్రెస్? నేను క్యాలిక్యులేషన్ చేసి వెళ్ళానా? కాంగ్రెస్ పార్టీ దేదీప్యమానంగా వెలుగొందుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని వదిలేసి వచ్చాను సార్ నేను. ఏది ఇక్కడ సోనియా గాంధీ కేంద్రంలో సోనియా గాంధీ మాట సాగుతున్నప్పుడు, ఇక్కడ రోసీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద పడి నడుస్తున్నప్పుడు వారి వెంట నడిచాను నేను. నాట్ క్యాలిక్యులేటెడ్. అధికారం అనేది కావాలంటే రాదు, మనం వెళ్ళే మార్గంలో దొరికితే అధికారం అనుభవిస్తాం. అధికారం దొరకలేదు, మన ప్రయాణం మనం కొనసాగిస్తాం. అపోజిషన్లో ఉంటాం, పవర్లో ఉంటాం. మన మార్గం మాత్రం సూట్ అయినదే తప్ప అధికారం కోసం మార్గాలు వీడవలసినటువంటి అవసరం లేదని ప్రగాఢంగా నమ్మేటటువంటి వ్యక్తిని. నా జీవితం అంతా అలాగే ఉంటుంది.